తెలంగాణ ఐసెట్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ క్వాలిఫై అయినమా కాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా, వాట్సాప్ ఛానల్ లోపల ఇస్తా. మీరు అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావచ్చన్నట్టు. ఓకేనా? అండ్ మనం ప్రీవియస్‌గా 2025 లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం. 26లో కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. కౌన్సెలింగ్ లోపల మీకు ప్రతి స్టెప్ కౌన్సెలింగ్ అనేది ఎట్లా ఉంటది, ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం మనం. ఓకేనా? సో, మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుండి వస్తా ఉంటాయి అన్నట్టు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఫస్ట్ మీరు ఈ రిజల్ట్స్‌ని చెక్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మన ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నా, రిజల్ట్స్‌ని చెక్ చేసుకుందాం అనుకున్నా, ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నా అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటది. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి చూడు మనకు డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి మనకైతే ఉండడం అయితే జరుగుతది. ఈ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయడంతోనే వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనం తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. మనం మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మన హాల్ టికెట్ లోపల మన హాల్ టికెట్ నెంబర్ ఉంటది. మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటది. దాంతో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనమైతే మన ర్యాంక్ కార్డ్‌ని వ్యూ ర్యాంక్ కార్డ్ అని మన డీటెయిల్స్ ఇచ్చి వ్యూ ర్యాంక్ కార్డ్ అని చెప్పి కొట్టుడుతోనే మన ర్యాంక్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా? ఒకవేళ నా దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేదు అంటే మనం ఇక్కడ హాల్ టికెట్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్‌సైట్ లోపల ఆప్షన్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటది. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుడుతోటే మనకు అప్లికేషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటది. అప్లికేషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటది. లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటదన్నట్టు. ఈ అప్లికేషన్ అనే ట్యాబ్ లోపల మనకు లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మీరైతే మీ హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఈ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకు మన రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనం నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటదన్నట్టు. నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని కూడా తెలుసుకోవచ్చు. సో, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ లేదు నా కాడ అన్న సిట్యుయేషన్ లోపల మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనకు పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అడుగుతది. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలుసుకోవడానికి కూడా మనం ఇక్కడ పేమెంట్ స్టేటస్‌లోకెళ్ళి మన హాల్ టికెట్ నంబర్ ప్రీవియస్‌ది అండ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇస్తే మన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మన పేమెంట్ రిఫరెన్స్ నంబర్ తెలుస్తది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, మీరు మీ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. అండ్ దాంతో పాటుగా మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. మీ ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. తర్వాత మీకు హెల్ప్ అయితదన్నట్టు. అప్లికేషన్ ఫార్మ్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ కూడా మీకు కౌన్సెలింగ్ అప్పుడు హెల్ప్ అయితాయి. కాబట్టి డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి అని చెప్పి నేనైతే చెప్తున్నా. సో, ఈ అడ్వైస్‌ని మంచిగా తీసుకొని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్‌గా మీకు మస్తు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఐసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ విషయానికొస్తే హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వ్యూ ర్యాంక్ కార్డ్ అనడుతోటే మన ర్యాంక్ కార్డ్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకు టీజీ ఐసెట్ 2026 అని చెప్పి ఉంటది. టీజీ ఐసెట్ 2026 అని చెప్పి మనకు ర్యాంక్ కార్డ్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నంబర్ చూపెడుతది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, కేటగిరీ స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే స్పెషల్ కేటగిరీ చూపెడుతది. పీహెచ్ అయితే యెస్ ఆర్ నో అని చెప్పి చూపెడుతది. జెండర్ చూపెడుతది. డేట్ ఆఫ్ బర్త్ చూపెడుతది. రిజర్వేషన్ ఏరియా చూపెడుతది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూపెడుతది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు హాల్ టికెట్ నంబర్ చూపెడుతది. మనకి ఇక్కడ మన ఫోటో అయితే చూపెడుతదన్నట్టు. అండ్ ఇక్కడ మన సిగ్నేచర్ చూపెడుతది. కన్వీనర్‌కి సంబంధించిన సిగ్నేచర్ కూడా ఇక్కడ కింద అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది మన ర్యాంక్ కార్డ్ అనేది. ఈ ర్యాంక్ కార్డ్ లోపల మనం క్వాలిఫై అయినామా కాలేదా అని చెప్పి మన మార్కులను చూసి మనం తెలుసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మన రిజల్ట్స్‌ని చూసుకొని కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. మనం క్వాలిఫై అయినామా కాలేదా అని చెప్పి. ఇక్కడ మన రిజల్ట్స్ లోపల చూపెడుతది. క్వాలిఫైడా కాదా అని చెప్పి. క్వాలిఫై అయినోళ్ళు మాత్రమే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఇక్కడ క్వాలిఫై వచ్చిందంటే మీరు క్వాలిఫై అయినట్టే. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. 14,302 అని చెప్పి మనకి ఇక్కడ ర్యాంక్ ఉంది కదా! ఇది. మార్క్స్ ఎన్ని అంటే 76 మార్క్స్ అన్నట్టు. నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ 76 మార్క్స్ మనకి.
ఓకేనా 76 మార్క్స్. ర్యాంక్ అనేది 14,302 అనేది మన ర్యాంక్ అన్నట్టు. ఓకేనా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని చెప్పి ఉన్నది. సెక్షన్ ఏలో ఎన్ని మార్కులు, బిలో ఎన్ని మార్కులు, సిలో ఎన్ని మార్కులు, టోటల్ ఎన్ని మార్కులు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా క్యాలిక్యులేట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో క్వాలిఫై అయినామా కాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మాత్రం కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది మన తెలంగాణ ఐసెట్ సంబంధించిన రిజల్ట్స్ అండ్ దాంతో పాటుగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఓకేనా. సో మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల కౌన్సిలింగ్ గురించి కావచ్చు, అండ్ దాంతోపాటు స్లాట్ బుకింగ్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్ కావచ్చు, ప్రతిదీ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయరి. సో డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.